హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఇంతకుముందు వీడియోలో ఈ డిజైన్ వేసాం కదండి, దాని కంటిన్యూయేషన్ అండి ఈ వీడియో వచ్చేసి. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మన ఛానల్లో ఉండే వీడియో చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లో కలర్ వేసానండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను డార్క్ పింక్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. జర్దోషితో మనం ఇక్కడ లాస్ట్లో కుట్టాం కదండి, దానికి వచ్చేసి మనం ఇలా జర్దోషి వేసేసుకున్నామంటే మనకు చమ్కీ అనేది లేవకుండా ఉంటుందండి. ఆ చమ్కీ అనేది కదలకుండా ఉంటుంది. ఇలాగే మూడింటికి మనం వేసేసుకోవాలండి, లాక్ లాగా వేసేసుకోవాలి జర్దోషి అనేది. జర్దోషిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 2 ముక్కలు కట్ చేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకున్నాను. అండ్ సైడ్కి వచ్చేసి గోల్డ్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే ఏ కలర్ జర్దోసి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను డార్క్ పింక్ కలర్ తీసుకుంటున్నానండి. ఈ జర్దోసి చెమ్కీ ఉంది కదండి, ఈ ఫ్లవర్ వచ్చేసి పై సైడ్ వచ్చేసి పెద్ద ఫ్లవర్ వేసేసుకోవాలి. అలాగే మన చేయి కింది సైడ్ ఉంది కదండి, అది వచ్చేసి చిన్న సైజులో వేసేసుకోవాలి. కింది సైడ్ ఉన్నదానికి చమ్కీ కదలకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చేసి ఇలా క్రాస్గా వేసేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ థ్రెడ్ తీసేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నానండి. చైన్ స్టిచ్ వేసేసుకుంటున్నాను చుట్టూ. ఇక్కడ మనకు చమ్కీ జర్దోసి ఫ్లవర్ ఉంది కదండి, దాని చుట్టూ కూడా మనం చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం ఇలా బార్డర్ వేసేటప్పుడు మనం స్టిచ్ వేసేసి ఉంటాం కదండి, స్టిచ్ వేసిన తర్వాత ముడి వేస్తాం కదా, దాన్ని కవర్ చేసుకుంటూ అందులోకి లాక్కొని స్టిచ్ వేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలండి. అండ్ నేను ఇక్కడ లీఫ్ కూడా ఇలా పింక్ కలర్ బార్డర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇలా ఒక సూది తీసుకొని దానికి 6 పోగులు తీసుకున్నానండి. అంటే 6 + 6 12 అండి. ఇప్పుడు సూది అనేది కింద నుంచి ఇలా పైకి తీసుకురావాలండి. ఇప్పుడు సూదికి వచ్చేసి ఇలా 2 టైమ్స్ మనం తిప్పేసుకొని ఇలాగే కిందికి దించేసుకోవాలి. మనము రింగ్ సైజ్ అనేది మనం ఇక్కడే డిసైడ్ చేసుకోవాలండి. ఇంకోసారి చూపిస్తాను. ఇలా సూదికి 2 టైమ్స్ తిప్పేసుకొని సూది దానిపైన దించేసుకోవాలండి. తర్వాత మనం రింగ్ సైజ్ చూసుకొని మనం సూది అనేది కిందికి దించేసుకోవాలి. చూసారు కదా, మనం సూది అనేది కిందికి దించేటప్పుడు ఇక్కడ చూపిస్తుంది కదండి గ్యాప్, ఆ గ్యాప్ అంతా ఉండాలి, అప్పుడే మనకు రింగ్ అనేది వస్తుంది. మీరు వీడియోని బాగా గమనించండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నాకు ఆపోజిట్ కలర్ శారీ ఎల్లో కలర్ అండి, మెంతి కలరు. అందుకు నేను ఇక్కడ మెంతి కలర్ థ్రెడ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ స్టిచ్ వేసేసుకుంటున్నాను అండి, సేమ్ అలాగే.
చూసారు కదండి, ఇప్పుడు మనకు ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్ బార్డర్ అనేది వేసుకుందాము. ఇప్పుడు జర్దోషిని తీసుకొని లైట్గా ఇలా సాగదీసుకోండి జర్దోషిని. తర్వాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను డ్రా చేశాను కదండి, దాని వెంట నేను ఇప్పుడు జర్దోషిని వేసుకుంటాను. నేను దీనికి కట్ వర్క్ చేశానండి. మనకు కావాలంటే మామూలు నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా జర్దోషి స్టిచ్ వేసుకున్న తర్వాత వెనక్కి లోపలికి స్టిచ్ వేసుకోవాలండి. 2 స్టిచ్లు వేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కను తీసుకొని ఆ లైన్ వెంటే మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. జర్దోషి తీసుకొని ఒక స్టిచ్ వేసాక ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. అలాగే వెనక్కి క్రాస్గా లోపలి కొంచెం వేసుకోవాలి. మనం లోపలికి వేసుకోవడం వల్లే క్రాస్ అనేది వస్తుందండి. జర్దోషిని ఇలా స్టిచ్ వేసేసుకొని నెక్స్ట్ ఇలా లోపలికి స్టిచ్ వేసుకోవాలండి. 2 స్టిచెస్ వేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ జర్దోషి తీసుకొని మళ్ళీ కంటిన్యూస్గా కిందికి స్టిచ్ వేసేసుకోవాలండి. నేను ఈ జర్దోషి స్టిచ్ అయిపోయిన తర్వాత చైన్ స్టిచ్ కూడా వేసానండి, మనం స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి అందులో వచ్చేసి నేను గమ్ పెట్టేసి ఇలా చమ్కీలో అతికించేసానండి. లేదంటే మనం ఫ్రెంచ్ నాట్ కూడా వేసేసుకోవచ్చు. ఈ వీడియో కిందే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.